ఎలక్షన్స్ అనగానే గుర్తుకొచ్చేది ఏముంటుంది మనకి? ఫస్ట్ గుర్తుకొచ్చేది జంపింగ్ జపాంగ్లు. ఏ పార్టీ ముందుంది, ఏ పార్టీ గెలుస్తుందని తెలిస్తే చాలు ఇక చలో ఇక పార్టీ వెనుక పరిగెత్తడం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మాత్రం మీరు ప్రతి ఒక్కరు మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే నిన్న మొన్న 3 రోజుల క్రితం చూస్తే నాకు పార్టీ సీటు ఇవ్వలేదని ఏడవడం, పార్టీ సీటు ఇవ్వలేదని ఏదో ఒకటి మనస్తాపానికి గురవుతున్నారు. కానీ నేను చెప్పే పర్సన్ని చూస్తే మీరు మాత్రం తప్పకుండా మెచ్చుకుంటారు. అతను ఎవరో కాదు, శ్రీ కస్తూరి సత్యప్రసాద్ నాని గారు. ఇతను వచ్చేసి నిడదవోలు నియోజకవర్గము నుంచి ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. 2019లో కూడా ఇతని జనసేన టికెట్ అడిగారు. ఆ టైంలో అతనికి టికెట్ ఇవ్వలేరు జనసేన వచ్చేసి. అలా ఈసారి అతని ఎవరికి అంటే ఏ పార్టీకి వెళ్లకుండా డైరెక్ట్ అతనే డిసిషన్ తీసుకోండి. ఏంటి, నేను ఇండిపెండెంట్గా నిలబడాలి, ఇండిపెండెంట్గా మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకొచ్చాడు. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలు మాత్రమే చేస్తాడంట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంటే నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి వేరే వాళ్ళకి అతను ఇచ్చేస్తాడంట. అంటే ఆ టైం అక్కడ నిలబడనని అతనే ప్రమాణం చేస్తున్నాడు. ఇంకొకటి, మీరు అక్కడ టీడీపీకి వేసిన అతను టీడీపీలో చేరిన, వైఎస్ఆర్సీపీలో చేరిన ఏమవుతుంది? ఒకవేళ వైఎస్ఆర్సీపీలో చేరి ఒకవేళ టీడీపీ గెలిచినా అతనికి ఫండ్స్ రావు. అదే అతను టీడీపీలో చేరి వైఎస్ఆర్సీపీలో గెలిచిన అతనికి ఫండ్స్ రావు. సో ఇతను ఏం డిసిషన్ తీసుకున్నాడు? ఇండిపెండెంట్గా వెళ్ళి నేను కనుక నెగ్గినాక ఏ పార్టీ అయితే గెలుస్తుందో, ఏ పార్టీ అయితే సీఎం అవుతుందో ఆ అభ్యర్థులు కనుక అంటే సీఎం అభ్యర్థి 1000 కోట్లు తన నియోజకవర్గానికి ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తానంటున్నాడు. అంటే ఏ పార్టీలో జాయిన్ అయితే లేడు, అతని పార్టీకి సపోర్ట్ చేస్తానంటున్నాడు. ఎవరు? మన నాని గారు. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 1000 కోట్లతో అతని పార్టీ ముఖ్యం కాదంటుండే. అతను ఏంటి, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి. ఏ పార్టీ గెలిచినా నా నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఎలా? ఇండిపెండెంట్కి సపోర్ట్ చేయడంలో ముందు మా ఛానల్ ఇప్పుడే కాదు, ఒక 6 నెలలుగా మన తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మేము మెయిన్గా ఇండిపెండెంట్నే కవర్ చేసాము. ఇప్పుడు కూడా ఎవరు ఇండిపెండెన్స్ ఉన్నా మాకు మెయిల్ చేయొచ్చు. ఇక్కడ ప్రతిదీ ఏంటి, ఇండిపెండెంట్ అంటే వాళ్ళ యొక్క ఫామ్స్ నింపే నుంచి వాళ్ళ ప్రచారం వరకు మా వంతు మేము హెల్ప్ చేస్తాం. ఇక్కడ ఏ సందేహం లేదు. మీరు మా మెయిల్ ఐడికి కాంటాక్ట్ కావచ్చు. దాంతోపాటు కింద మా మెయిల్ ఐడి ఇస్తున్న దాన్ని మీరు ఒక్కసారి నోట్అవుట్ చేసుకోండి.